గీత 16. పరమేశ్వరుడు, శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. పంచామాధ్యాయము. రాముని యస్త్ర ప్రాప్తి పిమ్మట శ్రీరాముడు సంతృప్తి చెంది శివునకు ప్రణమిల్లి చేతులు జోడించి భక్తి మీరన్నిట్లు నివేదించుకునెను. ఓ పరమేశ్వరా! విశాలము మరియు అగాధమైన సాగరము మానవులచేత దాటశక్యము కానిది పోగా లంకా నగరము ప్రవేశింప సాధ్యపడనిది. అంతేకాదు, దేవదానవులకు కూడా సాధించరానిది. అక్కడ మహాశాలురు, స్వాధ్యాయ నిరతులు, శివభక్తులు, వీరశైవులు, ఇంద్రియ నిగ్రహము కలవారు, మాయాసహితులు, బుద్ధిమంతులు, అగ్నిహోత్రము కల బ్రాహ్మణులు, వారును మరి ఎందరో సుతులు ఉన్నారు. కేవలము నా సోదరుడగు లక్ష్మణునితో బాటు ఏకాకిగానున్న నేను మాత్రము రావణుని ఎట్లు జయించగలను? శివుడాదేశించుచున్నాడు, ఓయీ రామా! రావణుని వధించుట మరియు రాక్షసులను పరిమార్చుటలో నీవెంత మాత్రమూ విచారపడకుము. రావణునికి చావు దగ్గరలో నున్నది. రాక్షసులు అధర్మ నిరతులై దేవతలు బ్రాహ్మణులను పీడించుచున్నాడు. కావున వాని యాయువు ఐశ్వర్యములు తొలగిపోవనున్నవి వినాశకాలే సంప్రాప్తే. ధర్మ మార్గాచ్యుతో భవేత్. రాజు భార్యను లేవనెత్తుకుని పోయిన రావణుని నీవు యుద్ధ భూమి యందు వధింపగలవు. మద్యము త్రాగినవాడిని అనాయాసముగా జయింపవచ్చును కదా. అధర్మ నిరతుడగు శత్రువు తన యదృష్టము చేతనే లభించును. బాగుగా వేదాగమ శాస్త్రముల నధ్యయనము చేసిన వాడైతే నేమి, ధర్మ మార్గామి అయితే నేమి, వినాశకాలే విపరీత బుద్ధి అను సూక్తి మేరకు పోగాలము సమీపించి నప్పుడు అధర్మ మార్గములో ప్రవర్తించును. ఓ రామా! కిష్కిందా పురమ్మున అమరుల యంసము వలన అనేకమంది వనచరులు ఉద్భవించియున్నారు. వారందరూ మిగుల శక్తి సంపన్నులై ఇతరులతో జయింపరాని వారై సాగరమును బంధించి నీకవసరమైనం తగా సహాయపడగలరు. వనచరులు అనేకములైన గొప్ప గొప్ప రాతి గుండ్లతో సముద్రమునకు వంతెన గట్టి నీతో బాటు లంకకు వచ్చెదరు. నీవు భృత్య బంధము మిత్రుల సమూహముతోడగలసి లంకాధిపతి హతమార్చి ప్రియురాలగు సీతను తీసుకుని రమ్ము. సామాన్య శస్త్రములతో నే రణరంగములో విజయము లభించుచుండగా అక్కడ మహాస్త్రములను ప్రయోగింపకూడదు. శత్రువులు పరుగెత్తుచుండగను ఆయుధాలు లేనివారైనను కొద్దిమాత్ర శస్త్రములున్న వారైనను అట్టి వారిపై అస్త్రముల ప్రయోగించిన ఎడల ప్రయోగించిన వాడే వినాశనమునకు గురియగును. పైన పేర్కొనిన వారిపై మహాస్త్రములను ప్రయోగింపవలదు. వేయలా ఈ జగత్తంతయును నాతోనే సృష్టించబడినది, నా చేతనే రక్షించబడినది, నా చేతనే సంహరింపబడినది. నేనే మృత్యువునకు కూడా మృత్యువును, సమస్త స్థిర చరాత్మక ప్రపంచమంతయును మృంగెదను. అత్ర అనేన హేతునా లీయతే గమ్యతే యత్ర సచరాచరం తల్లింగ మితి జంజ్నితం. రణమందు మదించిన రాక్షసులందరూ నా నోటబడని వారలే. నిమిత్తమునకు మా తరము నీ ఉండుము. శాశ్వతమైన అపారమగు యశస్సును నీవు పొందగలవు. ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతమైన శివగీతలో 5వ అధ్యాయము సమాప్తము.